పౌర్ణమి, నేను పుట్టింది పౌర్ణమిలోనే పుట్టాను. అలాగే కరెక్ట్గా నాకు ఇప్పుడు ఇది కూడా పౌర్ణమి అయింది. పౌర్ణమి రోజు నాడే 15వ తారీఖు పడ్డది. దీనిగా ఒక పెద్ద దీనికి కాకుండా మేము ఒక పేద కుటుంబం చెందినవారు. పుట్టినరోజులు ఇవి అని హంగామాలు చేసుకోం. ఏదో కొత్త బట్టలు వేసుకోవడం, ఏదో చేసుకోవడం అంతే తప్ప ఫంక్షన్లు ఏమి ఉండవు. ఒక రాజకీయంలో ఉన్నా సరే నేను ఎప్పుడు హంగామాగా పుట్టినరోజులు అనేది ఎప్పుడు చేసుకోలేదు. అలాగే ఎప్పుడు పుట్టినరోజు అనేది ఏదో చేసుకోకుండా మామూలుగా ఏదో కొద్దిగా కొత్త బట్టలు వేసుకోవడం, మామూలుగా ఏదో ఫ్రెండ్స్తో తిరగడం. అలాగే నా ఫ్రెండ్స్కి ఏమో మెసేజ్లు వాళ్ళు పెట్టడం కూడా నాకు ఎంతో ఇదిగా వాళ్ళు కూడా ఎంతో దీనిగా నాకు ఎంతో మంది ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పి వాళ్ళందరికీ కూడా నేను నా శుభాకాంక్షలు నాకు చెప్పినందుకు, అలాగే వాళ్ళకి కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఏదో చిన్నవి సోషల్ మీడియా ఉంది కనుక ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంతకుముందు అంటే ఏదీ లేదు, బట్టలు వేసుకొని వెళ్ళిపోవడం అయిపోయింది. గుడికి వెళ్ళడం ఇప్పుడంటే ఏదో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఏదో పెట్టుకుంటున్నాం కాబట్టి అందరికీ తెలుస్తుంది. పుట్టినరోజు అంటే ఒక 1000 మందికి 2000 మందికి అలాగా హంగామాగా తెలిసిపోతుంది. ఇంతకుముందు అంటే ఏదో పుట్టినరోజు అంటే ఇంట్లో చేసుకొని అయిపోయేది. ఇప్పుడంతా సోషల్ మీడియాలు, యూట్యూబ్లు అన్నీ వచ్చాయి కనుక ప్రతి ఒక్కరికి కనీసం ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అందరికీ మనం చెప్పడం అంతకుముందు ఏదో అయిపోయేది. అలాగా ఏదో నా సాయిగా చేసుకొని పుట్టినరోజు అందరికీ నన్ను అభిమానించే నాయకుడికి, అభిమానించే నా ఫ్రెండ్స్కి అందరూ కూడా నాకు ఫోన్ చేసే అందరికీ కూడా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అభిమానం. వైఎస్ఆర్ పార్టీ అంటే ప్రాణంగా మా ప్రాణం ఉందని చెప్పి వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాం. వ్యాపారం మా ఇంట్లో మా నాన్నగారు జాబ్ చేసిన, మా మదర్ బిజినెస్ చేసేది. ఆ టైం నుండి నాకు బిజినెస్ అంటే టచ్. ఇప్పుడు వరకు నేను బిజినెసే చేస్తున్నాను. మా మదర్ చేసేది, మా మదర్ గారు చనిపోయారు. నేను అప్పుడు పెద్ద షాప్ పెట్టుకొని నేను చేస్తూ 50 సంవత్సరాలు అవుతుంది. అలాగే 50 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్న వ్యాపారం చేస్తూనే ఉన్నాను. వ్యాపారం కూడా అలాగే అనుభవం మీద అలా చేస్తున్న వ్యాపారం చేస్తూ పార్టీలో తిరుగుతూ అన్నీ చేస్తూ ఉంటున్నాను. అది చాలా చెప్పాం కదా, పేద కుటుంబం అది. అలాగే ఏదో గడపడం, మేము ఏవేవో లేవు అలా చేసుకుంటూ అలా బతుకుతున్నాం ఏదో విధంగా. అలాగే పార్టీకి సేవ చేస్తాం. ఏ పార్టీ నమ్ముకున్నా ఆ పార్టీలోనే ఉంటాం తప్ప వేరే పార్టీలకి ఏదో పదవుల కోసం పార్టీలు మారే అవసరం లేదు. నమ్మామంటే ఒక పార్టీ, ఆ పార్టీ కోసం సేవ చేయాలి, ఆ పార్టీ కోసం ఉండాలి. ఎవరైనా మన మానవత్వం ఉన్న తర్వాత, మానవుడిగా జన్మించిన తర్వాత మనకి ఒక ఇది ఉండాలి, మనసు అనేది ఉండాలి. ఏంటి అనేది, అంతేగాని పదవుల కోసం డబ్బు సంపాదించి పార్టీలు మారడాలు ఇవన్నీ ఇది కాదు. మనం తినడానికి తిండి ఉండాలండి, ఉండడానికి ఇల్లు ఉంటే చాలండి. మనిషికి తిరగడానికి బట్ట, ఈ 3 వస్తువుల కోసమే చూడాలి తప్ప ఏదో తాత్కాలికంగా కోట్లు సంపాదించే, లక్షలు సంపాదించేది కాదు. మనకు అవసరం ఉంటే 10 మందిని మనం ఎవరికి ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు. మనకు అవకాశం ఉంటే ఎవరికైనా ఉపకారం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అపకారం చేయకూడదు ఏ విషయంలో కూడా. అలాగే మన విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే మనం ఒక మనిషికి ఉపకారం చేస్తే చాలు అని చేసుకునే మనస్తత్వం సంపాదించుకోవాలి ఎవరైనా సరే. అలా చేసుకుంటే నిత్యం మనం బాగుంటాం. మనం పదవుల కోసం ఇది కోసం చేసుకుంటే మనిషి అనేది ఈ శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం. మంచిగా చనిపోవాలి, మంచి పని చేయాలి, ఒకరితో మాట కాయకూడదు. ఒక పార్టీలో ఉన్నా సరే, మనసులో ఉన్నా సరే 10 మందికి ఉపయోగపడడానికి మనం బతకాలి. అంతేగాని మనం 10 మంది మనకు ఉపయోగపడినట్టు కాదు, మనం 10 మందికి ఉపయోగపడాలి. అలా చేస్తే జన్మ అంటే తరిస్తుంది. ఎంతో చేసి ఫోన్ చేసి చెప్పినందుకు అందరికీ వందనాలు. చిన్నవాళ్ళందరికీ దేవుళ్ళు, పెద్దవాళ్ళందరికీ వందనాలు. నమస్తే.